హనుమాన్ జయంతి తీయబోయేటువంటి బగ్గి ఇప్పటికే సిద్ధమైంది. మన బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది. ఇదే గుర్రపు డెగ్గి పైన హనుమంతుడి యొక్క ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇదే బగ్గిలో మధ్యలో పెట్టి అందరూ కూడా హనుమంతుడి యొక్క దర్శనం తీసుకొని ఆ హనుమంతుడి దర్శనాన్ని అందరూ ప్రత్యక్షంగా చూడడం కోసం అందంగా అలంకరించారు. పూలతో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. ఇటు పూలతో అలంకరించి బగ్గికి గోల్డ్ కలర్ కోటింగ్ వేసి ఆ గోల్డ్ కలర్ కోటింగ్ నడుమ ఈ బగ్గిని ఈ 12 కిలోమీటర్ల పాటు ర్యాలీ సాగనుంది. దానికి సంబంధించినటువంటి విజువల్ని చూస్తూ ఉన్నాం. ఇదే బగ్గి ద్వారా వీళ్ళు హనుమంతుడి యొక్క విగ్రహాన్ని దీనిపైన ప్రతిష్ఠించి ఆ విగ్రహం అందరికీ కనిపించే విధంగా ప్రత్యేక పూజలు చేసి విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ బజరంగ్ దళ్ భాగ్యనగర్ వీర హనుమాన్ విజయ యాత్ర అంటూ వెనక భాగంలో ఈ ఫ్లెక్స్ని ఏర్పాటు చేశారు. ఇదే బగ్గి ఈరోజు నగర వ్యాప్తంగా 12 కిలోమీటర్ల పాటు పర్యటన చేయనుంది. ఈ బగ్గి పైనే వీళ్ళంతా కూడా తీసుకెళ్తూ ఉంటుంటారు. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు అన్న బండి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు? ఇది ఒక 5 ఏళ్ళ నుంచి. ఎప్పుడు ఇదే డిజైన్ ఉంటుందా? వెరైటీ ఉంటుంది. ఏం వెహికల్ ఇది? ఇది కాలేజ్ బండిని మొత్తం మాడిఫై చేయించి బగ్గి చేయించి ఓన్లీ హనుమాన్ శోభయాత్రకే వాడతారు. దీన్ని ఓన్లీ హనుమాన్ శోభయాత్రకి దేనికి వాడరు. ఇక్కడనే ఇంకోటి బోనాలు గౌలి కూడా బోనాలకు వాడతాం. బోనాలకు వాడతారా? మీ బండి ఇది? లే మా ఓనర్ డ్రైవర్ నేను. అంటే ఇది హనుమాన్ శోభయాత్రకి బండి సాక్రిఫైస్ అయిపోయిందా? ఇంకా ఓన్లీ శోభయాత్ర ఏం లేదు. శోభయాత్రకి ఓకే. ఎంతమంది కూర్చోవచ్చు? 6 మెంబర్స్ కూర్చోవచ్చు. 6 మెంబర్స్. రాముడి హనుమంతుడి విగ్రహం, ఇంకా రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహం పెడతారు. ఇంకా వ్యక్తులు ఎంతమంది కూర్చోవచ్చు? ఒక 4 మెంబర్స్ కూర్చోవచ్చు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ర్యాలీ? ఒక 8-9 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 ఏళ్లకు ముందు ఏ బండి వాడేది హనుమాన్ శోభయాత్రకి? అప్పుడు గుర్రాల బండి వాడేది ఎక్కువ శాతం. అయితే ఇప్పుడు ఇది లేటెస్ట్గా ఇది వచ్చిందనమాట. ఎంత ఇస్తుంది మైలేజ్ కిలోమీటర్కి? 15 ఇస్తుంది. 15. పబ్లిక్ ఎక్కువ ఎక్కితే అంతనే 12. రైట్. ఇప్పుడు రాత్రి వరకు ఇదేనా మొత్తం? ఇదే మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇది. వచ్చేసారి నెక్స్ట్ ఎప్పుడైనా హనుమాన్ శోభయాత్ర ఇదే కాలేజ్ బండి ఇది? కాలేజ్. ఏ ఇయర్? 1997. ఎవరు మీ ఓనర్? శ్రీ ప్రవీణ్ గోపాల్. ఇది 5 ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నటువంటి వాహనం. ఇది క్వాలిస్ వాహనం. ఈ క్వాలిస్ వాహనాన్ని మాడిఫై చేసి హనుమాన్ విగ్రహాన్ని, సీతారాముల విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు ఈ వాహనాన్ని మేము ఉపయోగిస్తామంటూ మాత్రం ఆ వాహన డ్రైవర్ చెప్తా ఉన్నాడు. చాలా అద్భుతంగా అలంకరించారు. ఇది కేవలం హనుమాన్ శోభయాత్రకు మాత్రమే ఈ వాహనాన్ని ఉపయోగిస్తారు. మిగతా ఏ ర్యాలీకి ఉపయోగించమని చెప్తా ఉన్నారు. ముందు 5 గుర్రాలని ఏర్పాటు చేశారు. 5 గుర్రాలని ఏర్పాటు చేసి సేమ్ గుర్రాలపైనే హనుమంతుడి యొక్క శోభయాత్ర సాగేటట్టు, హనుమంతుడి యొక్క విగ్రహాలను అందరూ సందర్శించేటట్టు, సీతారాముల యొక్క విగ్రహాలను ప్రత్యక్షంగా నగర ప్రజలందరూ చూసేందుకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి డిజైన్తో కూడినటువంటి ఈ బగ్గి వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 5 ఏళ్ల నుంచి కంటిన్యూగా ఇదే బగ్గి వాహనం పైన హనుమంతుడి యొక్క శోభయాత్ర సాగిస్తూ ఉన్నారు. కేవలం 5 వ్యక్తులతో కూర్చొని అన్ని విగ్రహాలను ఇక్కడ పెట్టి అన్ని వైపుల నుంచి కూడా బంగారు పూలతో అందంగా అలంకరించి ఈ వాహనంలో పూజలు అందుకున్నటువంటి హనుమంతుడు మరి కాసేపట్లో విగ్రహం ఇక్కడ చేరుకొని ఆ విగ్రహాన్ని అందరూ దర్శించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే రావాల్సినటువంటి అతిరథులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే వాలంటీర్స్ అందరూ కూడా బగ్గిని పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకొని బగ్గి వైపు ఎవరు రాకుండా ఒక రోప్ పార్టీని ఏర్పాటు చేసి ఆ రోప్లోకి ఎవరు రాకుండా మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోప్ మొత్తం ఈ హనుమంతుడి యొక్క చుట్టుముట్టుగా ఏర్పాటు చేస్తారు. మీ రోప్ పార్టీ ఏం చేస్తుంది హనుమంతుడు చుట్టుగా? మేము ఇక్కడ సురక్ష చేస్తామండి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని సదుపాయాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సురక్ష కార్యక్రమం చేస్తాం. దీని లోపల ఈ రోప్ లోపలికి ఎవరెవరు రావచ్చు, ఎవరెవరు రావద్దు?
వాళ్ళు మరియు స్వామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరియు మా యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వస్త్రం ఎవరైతే ధరిస్తారో వాళ్ళు మాత్రమే దీని లోపలికి ఆహ్వానం ఉంటుంది అంతే. ఎంతమంది వస్తారు అతిరథులు? దాదాపు 10 మంది నుంచి 20 మంది దాకా ఉంటారు, వాళ్ళు మాత్రమే దీని లోపలికి ఆహ్వానిస్తారు అంతే. ఓకే, మీ టీం ఎంతమంది ఉంటుంది? రోప్ టీం అంతా మేము దాదాపు ఇక్కడ సురక్ష 500 మంది కానీ ఎక్కువ మంది ఉంటాం మేము ఇక్కడ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సేవ చేస్తారు ఇది? మేము ఇక్కడ ఈ రోజు ఒక కార్యక్రమం నుంచి ప్రతి సంవత్సరం ఇలా చేస్తాము. మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఇక్కడ చేస్తూనే ఉన్నాం. ఇంకా పోలీసులని అధికారుల్ని రోప్ లోపల రాణిస్తారా? రాణిస్తామండి. అది కూడా ఎవరైతే స్పెషల్గా ఉంటారో వాళ్ళని రాణిస్తాం. ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళని రాణిస్తాం. ఎవరైతే మాకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మేము రాణిస్తాం. ఎవరైతే మాకు ఎంకరేజ్ చేస్తారో, ఎవరైతే మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళకి మేము దీని లోపల రాణిస్తాం. హనుమంతుడికి రక్షగన మీ టీమా? అవును అంతే. మా యొక్క పేరే బజరంగ్ దళ్. ఎవరైతే హనుమంతుని కొంటారో మేము దాని యొక్క దళ మేము దాన్ని ప్రొటెక్షన్ చేస్తాం అంతే. రోప్ పార్టీ కనబడతా ఉంది. రోప్ పార్టీ చాలా కీలకమైనటువంటి టీం ఇప్పుడు, ఎందుకంటే హనుమంతుడి శోభయాత్ర బయలుదేరినప్పుడు ఇదే రోప్ పార్టీ హనుమంతుడి యొక్క బగ్గికి 4 వైపుల నుంచి కూడా రోప్ పట్టుకొని ఈ టీం అంతా కూడా వారికి రక్షణ కల్పిస్తారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇదే బగ్గి వాహనం పైన హనుమంతుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి కాసేపట్లో ఇదే బగ్గి పైన హనుమంతుడిని తీసుకెళ్లి ఊరేగింపుగా స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళనున్నారు. కెమెరా పర్సన్ తేజాతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.